ఈరోజు బుధవారం. అయ్యప్ప చరిత్రం జేఎస్ మ్యూజిక్ అధినేత జవాడి సునాకర్ ద్వారా. అయ్యప్ప సకల గుణశ్రేష్ఠుడు. అయ్యప్ప సకల భూత శ్రేష్ఠుడు. అయ్యప్ప ముక్కోటి దేవతలకు ఆరాధ్యుడు. ఎందుకనగా సృష్టిలో లేని హరిహర తత్వాన్ని ప్రతిపాదించి ప్రతి ఒక్క వ్యక్తిలో గుప్తమై నిగూఢమై నిశ్చితమైన ఆదిపరాశక్తిని తన వెంట ఉంచుకొని 14 ఏళ్ళకే పరబ్రహ్మగా మారాడు. ఆదిపరాశక్తితో పాటు ఆయన శబరిమలలో విగ్రహంగా నిలిచినప్పుడు ఎందరో మహానుభావులు, ఉదాహరణకు కార్తికేయుడు, ఇలా ఎందరో వచ్చారు. నారద మహర్షి కూడా వచ్చారు. ఎంతోమంది వచ్చారు. ప్రతి లౌకికత ఉంటుంది. ఇది మనసు ద్వారా చూస్తే తెలుస్తుంది తప్పితే సైంటిఫిక్గా చూస్తే అర్థం కాదు. ఎందుకంటే అయితే ఈయన మోహిని వల్ల కలిగిన సంతానమా లేక భస్మాసుడి వల్ల కథలో కలిగిన సంతానం అనేది ఇప్పటికీ స్ట్రిక్ట్. అయితే ఆయన ఏ విధంగా కలిగిన లోక కళ్యాణమే మనం ముఖ్యం. ఈ లోక కళ్యాణం అంటే ఇంతప్పుడు మన గాలిదేవుడు అంజన రానేయచ్చి అంజన నటన బాగా పుర్రెడు కాబట్టి ప్రసాద్ అంజన గురించి చెప్తుంది. అంజన కూడా చిన్నప్పటి నుంచి అల్లరి బాగా చేస్తున్నది అంటారు. కానీ అంజన్న ఎంత గొప్ప దేవుడయ్యా అంటే మనం ఏది ఒక్కసారి అంజనా అన్నకు రానే వస్తాడు. ఈ వచ్చిందంటే గారి వేసిపోతాడు. నాకైతే అంజనా పరమభక్తి. ఎప్పుడు అంజనా అంటే నాకు అర్థం కాదు. అంజనా ఎంత పెట్టిందో నాకు ఏం పట్టిందో. ఇక్కడ మిమిక్రీ మంచి చెప్తా కానీ అంజనను ఉద్దేశించి కించపరచడం కాదు. ఓం తత్సత్ శ్రీకృష్ణ పరబ్రహ్మ.